మన ప్రేమ ఎప్పుడు చూపించాలంటే దేవుని వాక్యం అయిపోయిన తర్వాత ప్రేమను చూపించి పలకరించి మాట్లాడుకుని మంచి చెడ్లన్నీ పలకరించుకుని అన్నీ సంతోషంగా ఉండాలి. దేవుని తర్వాత ఏమైనా ఎన్నున్నా యేసు లేకపోతే సున్నా, ఎందుకు ఉపయోగం రావు. ఇక్కడ ఈ అధికారికి అన్నీ ఉన్నాయి, కానీ అధికారి కుటుంబంలో, అధికారి ఇంట్లో, అధికారి ఒంట్లో ఎవరు లేరు? యేసు ప్రభువు లేడు. అందరూ అన్నీ ఉన్నాయి అతనికి, ఏమీ కొదువ లేదు, ఏమీ లోటు లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఏమీ లేదంటే యేసయ్య ప్రేమ, యేసయ్య ఆ ఇంట్లో లేడు. అతను తెలుసుకున్నాడు, ఏది కొదువుగా ఉందో అది తెలుసుకున్నాడు. తన కుమారుడికి వచ్చిన ప్రాబ్లం వల్ల ఏ పరిస్థితుల్లో కూడా తన కుమారుడికి ఆ జ్వరం అనేది తగ్గట్లేదు. ఏమి లేదో అది అతను గ్రహించాడు. మనకి జ్ఞానం ఉండాలి, గ్రహించాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం లేకపోతే మనం ఏమీ సరైన నిర్ణయాలు తీసుకోలేము. దేవుడు జ్ఞానం ఇస్తే మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా నెగ్గుకు రాగలుగుతాము. దేవుడు మనకి జ్ఞానం ఇస్తే విపత్కరమైన పరిస్థితులను కూడా మనం విజయం సాధించగలుగుతాము, జయాన్ని పొందగలుగుతాము. దేవుడు మర్మములను మనకు బయలుపరుస్తాడు. ఎవరు ఊహించిన విధంగా మనకు అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి తెలివిని, ఆలోచన శక్తిని మనకు అనుగ్రహిస్తాడు. బుద్ధి బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. వివేకాన్ని మనకు అనుగ్రహిస్తాడు. వివేచనను మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన బుద్ధి కుశలతను మనకు అనుగ్రహిస్తాడు. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. మనం నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జ్ఞానంగా నిర్ణయం తీసుకోవాలి. ఈ యొక్క అధికారికి అన్నీ ఉన్నాయి, కానీ యేసయ్య లేడు అనేటటువంటి పరిస్థితి అతనికి అర్థమయ్యింది. ఇప్పుడు ఆయన యేసయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. అతను గ్రహించగలిగాడు, అతనికి లోటుగా ఉన్నది ఏదో అది గ్రహించగలిగాడు కాబట్టే ఇప్పుడు నాకు లోటుగా ఉన్నది యేసయ్య అని తెలుసుకున్నాడు. నాకు అన్నీ ఉన్నాయి కానీ యేసయ్య లేడు అని తెలుసుకున్నాడు. వెంటనే తన కుమారుని బ్రతికించుకోవాలంటే యేసయ్యను నా గృహంలోనికి తెచ్చుకోవాలి అనుకున్నాడు. యేసయ్యను వెతుక్కుంటూ వెళ్ళాడు. మనం కూడా యేసయ్యను వెతుక్కుంటూ వెళ్ళాలి. యేసయ్యను వెతుక్కుంటూ మన మందిరానికి వస్తే యేసయ్య మన గృహానికి వస్తాడు. యేసయ్య మన గృహానికి వచ్చినప్పుడు మన కుటుంబం ఆశీర్వదింపబడింది. ఈ ప్రధాని ఇంటికి యేసు ప్రభు వెళ్ళలేదు, అయినా కానీ తన కుమారుడు అక్కడ బ్రతికాడు. ఆయన మాట చాలు, యేసయ్య ఉంటే చాలు మనకి. ఆయన మాట ఉంటే చాలు మనకి. ఆయన చూపు మన మీద పడితే చాలు, ఆయన నీడ మన మీద పడితే చాలు. పేతురు గారు నీడ పడితే బ్రతికిన వారు ఉన్నారు, బాగుపడిన వారు ఉన్నారు, స్వస్థత పొందుకున్న వారు ఉన్నారు. రోగులు సైతము పేతురు గారు నీడబడితే లేచి కూర్చుండేవారంట. పౌలు గారికి ఒక వస్త్రాన్ని ముట్టించి ఆ వస్త్రం తీసుకెళ్ళి మంచం మీద పడి ఉన్న రోగి మీద పెడితే ఆ రోగి లేచి కూర్చుండేవాడంట. ఎంత గొప్ప సర్వశక్తి సంపన్నుడి యొక్క ప్రసన్నత చూడండి. ఎలీషా ఉన్నాడు. ఎలీషా చనిపోయి పాతి పెట్టబడినప్పుడు అతడు ఎముకలు మాత్రమే అక్కడ మిగిలి ఉన్నాయి. తర్వాత అదే ప్లేస్లో ఒక సైనికుణ్ణి పాతి పెట్టిన సందర్భంలో ఎలీషా యొక్క ఎముక ఆ సైనికుడికి తగిలినప్పుడు అతడు ప్రాణం వచ్చి లేచి నిలబడ్డాడు. చూసారు ఎంత గొప్ప సర్వశక్తి సంపన్నుడు దేవుడు. దేవుని శక్తి మనం ఎక్కడున్నా కమ్ముకుంటుంది ఆయన కావాలని మనం వెళితే. యేసయ్య వస్త్రపు చెంగు ముట్టుకుని బాగుపడినటువంటి 12 సంవత్సరాల రక్తస్రావపు రోగము కలిగిన స్త్రీ ఉన్నది. దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యమే. దేవుని మాట చప్పున వెళ్ళాడు ఈ అధికారి. యేసయ్య నిలుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళి ఆ అధికారి ఆయనతో అంటున్నాడు, అయ్యా నా కుమారుడు సావసిద్ధుడై ఉన్నాడు, నీవు త్వరగా వచ్చి నా కుమారుని బ్రతికించు అంటున్నాడు. యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను.
సింపుల్. వెళ్ళాడు. అతడు అధికారి అయి ఉండి ఎంత నమ్మకస్తుడో చూడండి. అతని దృష్టి అంతా ఎలా ఉందంటే యేసయ్య వస్తే చాలు నా కుమారుడు బ్రతికేస్తాడనే దృష్టి అంతా అక్కడే ఉంది. యేసయ్య వస్తే చాలు బ్రతికేస్తాడు, యేసయ్య వస్తే చాలు బ్రతికేస్తాడు. ఈ రోజున మనలో విశ్వాసులు అంటే బయట జనం కానీ కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నారంటే వాళ్ళలో ఇంత నమ్మకం లేదు. నేను యేసయ్యలోకి వచ్చేసాను, ఇంకా నాకు భయం లేదు, నేను బ్రతికేస్తాను అనే దృఢమైన నమ్మకం వచ్చిన పేషెంట్లో రోగిలో ఉందంటే వాడు లేకపోతే ఆమె ఖచ్చితంగా బ్రతుకుతారు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే అవుతుందా అవ్వదో, దేవుణ్ణి నమ్ముకుంటే మాత్రం ఇది అవ్వంది, ఇది అవుతుందా, ఇది చూసి అది కూడా చూసేద్దాంలే అన్నట్లుగా వస్తున్నారు. మనల్ని మనం తగ్గించుకోమన్నాడు కానీ యేసయ్యను తగ్గించమనలేదు. యేసయ్యను హెచ్చించాలి, యేసయ్యను తక్కువగా చూడకూడదు, యేసయ్య శక్తిని తక్కువగా చూడకూడదు, యేసయ్య మహిమను తక్కువగా చూడకూడదు, యేసయ్య ప్రభావాన్ని తక్కువగా చూడకూడదు. యేసయ్య సర్వశక్తి సంపన్నుడు, ఆయన ఏమైనా చేయగల సమర్థుడే, ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. మనల్ని మనం తగ్గించుకోవాలి, ఆయన్ని హెచ్చించాలి. అలా ఎవరు కూడా చూడట్లేదు. యేసయ్యను కూడా తక్కువగా చూస్తున్నారు. తక్కువగా చూస్తే ఆయన ఎలా స్వస్థపరుస్తాడు? వచ్చిన వ్యక్తి ఎలా ఉండాలంటే ఇంకా నా ప్రాణానికి వచ్చిన భయం ఏమీ లేదు, ఇంకా యేసయ్య దగ్గరికి వచ్చేసాను, ఇంకా నేను యేసయ్య చేతిలో పడిపోయాను, ఇంకా నాకు భయం లేదు, ఇంకా యేసయ్య నన్ను బ్రతికించేస్తాడు అని విశ్వాసంతో అంత నమ్మకంతో ఎవరైతే యేసు మీద ఆధారపడి ఉంటారో వాళ్ళని తప్పకుండా దేవుడు బ్రతికించేస్తాడు. ఇక్కడ ఈ అధికారి అదే అన్నాడు, ప్రభువా నువ్వు వస్తే చాలు నా కొడుకు బ్రతికేస్తాడు, నువ్వు వస్తే చాలు నా కుమారుడు బ్రతికేస్తాడు అని అన్నట్లుగా అంత విశ్వాసంతో ఉన్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇంకా అతను మారు మాట మాట్లాడలేదు, ఎనిదిరిగి చూడలేదు. ఇంకా ఎస్ నా కుమారుడు బ్రతికేశాడు, చప్పట్లు కొట్టి దేవుని మహిమపడదామండి, నా కుమారుడు బ్రతికేశాడు అని వెంటనే వెనుదిరిగి వెళ్ళిపోతున్నాడు అంతే. అదే ఎవరైనా అయితే ఏమంటారు తెలుసా? ఇదేంటి ప్రభువా, నువ్వు కనీసం ప్రార్థన అన్నా చేయలేదు, నువ్వు కనీసం ఒక వస్త్రపు ముక్కన్నా ఇవ్వలేదు, కనీసం కొన్ని నీళ్లు చుక్కలన్నా ప్రార్థన చేసి ఇవ్వలేదు, అక్కడ పట్టుకెళ్ళి పట్టిందును, నువ్వు తైలానికన్నా ప్రార్థన చేసి ఇవ్వలేదు, నువ్వు వస్తావనుకున్నాను ఇంటికి, కూడా నేను అధికారం కదా, నా రథం మీద లేకపోతే నా గుర్రం మీద అతను ఏ వాహనం వేసుకొస్తే ఆ వాహనం, నువ్వు వస్తావనుకున్నావు నా దగ్గరికి, నా ఇంటికి వచ్చి నా కుమారుడి మీద చేతి నుంచి ప్రార్థన చేస్తావనుకున్నాను, బ్రతుకుతాడు అనుకున్నాను, నువ్వేంటి ప్రభు ఎలా అంటున్నావు? ఎల్లు నీ కుమారుడు బ్రతుకున్నాడు అంటున్నావు. ఏమీ అనలేదు యేసయ్య, మాట మాత్రమే సెలవిచ్చాడు అంతే. అతను ఆ మాట మీద విశ్వాసం ఉంచాడు. యేసయ్య దగ్గరికి వచ్చాడు, వేడుకున్నాడు, యేసయ్య వెళ్ళు నీ కుమారుడు బ్రతుకున్నాడు అన్నాడు, వెంటనే తిరిగేశాడు అంతే. ఎందుకో అతను అలా తిరిగేశాడు చెప్పండి? యేసయ్య మాట మీద నమ్మకం ఉంచాడు, అతను యేసయ్య మీద విశ్వాసం ఉంచాడు. యేసయ్య మాట సెలవిస్తే చాలు నా కుమారుడు బ్రతికేస్తాడు అనుకున్నాడు. యేసయ్య అంటే అంత నమ్మకం ఉంది అతనికి. అతడు ఒక అన్యుడై ఉండి కూడా యేసయ్యను నమ్మాడు. యేసయ్య లేడు అని గ్రహించాడు తన కుటుంబంలో. ఇప్పుడు యేసయ్య కోసం వెతుక్కుంటూ వెళ్ళాడు, యేసయ్య మాట ఇచ్చాడు, వెంటనే తిరిగి వెనక్కి వచ్చేసాడు అంతే. సగం దారిలోకి వస్తులకే తన మనుషులు ఎదురొచ్చేశారు. ఎదురొచ్చి అన్నారు, అయ్యా నీ కుమారుడు బ్రతికేశాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బ్రతికేశాడా? ఎప్పుడు బ్రతికాడు అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటకు బ్రతికాడు. ఎస్, యేసు ప్రభు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, వెళ్ళు అన్న సమయము కరెక్ట్గా అదే సమయం. ఇప్పుడు అద్భుతం ఏం జరిగిందంటే అతడు యేసయ్యను నమ్ముకోవడమే కాకుండా అతని ఇంటి వారందరూ కూడా ఏం చేశారండి? ఇంటి వారందరూ యేసయ్యను నమ్మారంట. యెహోషువ అన్నాడు, నేనును నా ఇంటి వారందరూ యెహోవాను ఆరాధిస్తాం, నేను నా కుటుంబం నేను యేసు ప్రభుని ఆరాధిస్తామని అతను అంటున్నాడు. ఈరోజు మీరు కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి, నేను నా ఇంటి వారును యెహోవానే ఆరాధిస్తాం. ఇప్పుడు ఈ యజమానుడు, ఈ అధికారి యొక్క కుటుంబం అంతా యేసయ్యను నమ్ముకున్నారు, అలాగే ఇంకొక కుటుంబం అంతా నమ్ముకున్నారు. ఎవరో చూస్తున్నారు? అపోస్తుల కార్యాలు 16:12. లూదియా హృదయము తెరవబడుట
ప్రభువు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండిడని వేడుకొని మమ్మను బలవంతము చేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లూదియా అనే తుయాతైరా అనే పట్టణంలో నివసిస్తున్న వ్యక్తి ఒక పౌడర్ అమ్ముకునే వ్యక్తి. ఆమె ఊదా రంగు పౌడర్ అమ్ముకుంటుంది. ఆమె ఆ పౌడర్ అమ్ముకుంటున్న వ్యక్తి ఒక రోజున పౌలు గారు వాక్యం చెప్తుంటే విన్నది. పౌలు గారు వాక్యం చెప్తుంటే వింటుంటే దేవుడు హృదయాన్ని తెరిచాడు. దేవుడు హృదయం తెరిస్తే ఆమె ఏం చేసిందో తెలుసా? ఈ దేవుడే నాకు కావాలి. నేను ఇప్పటి వరకు నా జీవితంలో ఉన్న అశాంతిని తొలగించడానికి, నా జీవితంలో ఉన్న అసమాధానాన్ని తొలగించడానికి, నా జీవితంలో ఉన్నటువంటి సమస్యలు తొలగించడానికి ఇదిగో ఈయనే దేవుడు, ఈ దేవుడే యేసుక్రీస్తు ప్రభు, ఈ దేవుడే నాకు కావాలి అని ఆ లూదియా వెంటనే ఆ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబం అంతటిని ఒప్పించింది. ఇదిగో నేను చూసిన దేవుడు, నేను విన్న దేవుడు నిజమైన దేవుడు అని నాకు గ్రహింపు కలిగింది. నా హృదయాన్ని దేవుడు తెరిచాడు. నేను ఆ యేసు ప్రభువుని అంగీకరిస్తున్నాను, మీరు కూడా అంగీకరించండి అని ఆ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలా ఒప్పించిందో మనకు తెలియదు, కానీ ఆ కుటుంబం అంతా కూడా వచ్చి ఆ రోజున బాప్తిస్మం పొందుకున్నారంట. ఒక్క ఆమె నమ్ముకుంది యేసయ్యను. ఆమె పేరు లూదియా. ఆమె వెళ్ళి ఆ కుటుంబాన్ని మార్చుకుంది. నువ్వు నమ్ముకున్నావు యేసయ్యను, నువ్వు వెళ్ళి నీ కుటుంబాన్ని లోకములోనికి గెంటేస్తున్నావు. అది మనం చేసే పని. వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒక్క కుటుంబంలో ఒక్క ఆమె నమ్ముకుంది, కానీ కుటుంబాన్ని అంతటిని తీసుకొచ్చి యేసయ్య సన్నిధిలో కూర్చోబెట్టింది. బాప్తిసం పొందుకున్నారు. చక్కగా వాళ్ళు సంతోషంగా జీవిస్తున్నారు. అంతేకాకుండా ఆ బాప్తిసం ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని చెప్పినటువంటి ఆ దైవజనులు అంది, అయ్యా ఈ పట్టణంలో మీరు ఉండడానికి మీకు రూమ్స్ లేవు కదా, ఇల్లు లేదు కదా, మా ఇంటికి వచ్చి ఉండండి అయ్యా. ఎందుకులే అని ఉంటాడు ఈయన. లేదు నేను విశ్వాసం కలదానని మీరు నమ్మితే, నాకు యేసయ్య మీద విశ్వాసం ఉందని కానీ మీరు నమ్మితే నా ఇంటికి వచ్చి ఉండండి అంది. అంత మాట అన్న తర్వాత వెళ్ళకుండా ఎలా ఉంటారు? దేవునికి మహిమ కలుగునుగాక. చూసారా ఏం చేసిందండి? ఆమె నమ్మింది, ఇంటి వారి అందరినీ కూడా నమ్మించింది. సమరయ స్త్రీ యేసయ్యను తెలుసుకుంది. తన గ్రామస్తులందరినీ యేసయ్యకు పరిచయం చేసింది. యేసయ్యను ఆ ఊరిలో ఉండమని వేడుకుంటే యేసయ్య ఆ ఊరిలో కొన్ని దినాలు ఉండడానికి కృప చూపించాడు. వాళ్ళందరూ దేవుని నమ్ముకున్నారు. నీ వల్ల నీ కుటుంబం దేవుని తెలుసుకోవాలి, నీ వల్ల నీ గ్రామం దేవుని తెలుసుకోవాలి. లేకపోతే నువ్వు సున్నా అంతే. ఇంకొక కుటుంబం అంతా దేవుని నమ్ముకున్నవారు ఎవరున్నారు? ఇంకొక మాట చెప్తాను నేను. అపోస్తల కార్యాలు 16:33 చదువు. రాత్రి ఆ గడిలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడు ఆ ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. దేవునికి స్తోత్రం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఇక్కడ మెన్షన్ చేయబడింది. ఇక్కడ ఇంటి వారందరూ దేవుని నమ్ముకోవడమే కాకుండా ఎలాగున్నారంట? ఆనందించారంట. ఇంటి వారందరూ దేవుని నమ్ముకుంటే ఆనందంగా ఉంటారు. ఒకళ్ళు అలాగా ఒకళ్ళు ఇలాగా ఉంటే ఏం ఆనందంగా ఉంటారు చెప్పండి? యేసయ్యను ఇంటి వారందరూ నమ్ముకుంటే ఆనందంగా ఉంటారు. చూసారా ఎంత గొప్పదో. అపోస్తల కార్యాలు 16:25 దగ్గర చదివితే మనకు అర్థమవుతుంది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులను తెరుచుకును, అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకుని చెరసాల తలుపులను తెరిచినట్టు చూసి ఖైదీలు పారిపోయారనుకుని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హాని చేసుకునవద్దు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బేగ్గరగా చెప్పిన. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వడుకుచు పౌలును శీలకును సాగిలపడి
వాని వెలుపలకు తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలనను. అది మారు మనసు అంటే. ఒక్క దెబ్బతో దేవుడు అంటే ఏంటో అతనికి తెలిసిపోయింది చెరసాల నాయకుడికి. కఠినాత్ముడు. అప్పటి వరకు పౌలును శీలను కొట్టాడు, బంధించాడు, కొరడాలతో కొట్టాడు, రక్తాలు వచ్చేలా గాయాలైపోయినాయి పౌలుకి శీలకును. కాళ్ళకి చేతులకి బొండాలు సంఖ్యలేసి బంధించి జైల్లో పాడేశారు. వాళ్ళ లోపల దేవునికి కీర్తనలు పాడుచు దేవుని సువార్త చేస్తే లోపల ఉన్న ఖైదీలందరూ కూడా మారిపోయినట్లుగా మనకు అర్థమవుతుంది. భూకంపం వచ్చేస్తే చెరసాల పునాదులో బదలాసిపోతే ఒక్క ఖైదీ కూడా మారిపోలేదు. అంటే ఖైదీల్లో ఏమొచ్చిందండి? మార్పు వచ్చేసింది. అదే మామూలుగా వదిలేస్తే ఏమైపోతారు ఖైదీలందరూ? లగెత్తు రన్ అంతే. ఇంక రన్నింగ్ రేసులో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసినమాట. ఇంక ఇప్పుడు యేసయ్య సువార్త కానీ వాళ్ళు ఇనుండకపోతే ఆ రాత్రి ఆ ఖైదీలందరూ పారిపోదురు. ఎంతగా పారిపోదురంటే చూడండి, చెరసాల నాయకుడు తనకు తానే చంపుకోబోయాడు. ఎందుకంటే చెరసాల మొత్తం నేలమట్టం అయిపోయింది. ఒక్క ఖైదీ కూడా ఇక ఉండరు, పారిపోయి ఉంటారు. రాజుగారు నా శిరస్సు ఖండించేస్తాడు అని అతనికి అర్థమైపోయింది. ఎందుకంటే ప్రజలు అలాగే ఉన్నారు కాబట్టి, దుర్మార్గంగా ఉన్నారు కాబట్టి పారిపోతారని ఇతను గ్రహించేశాడు. కానీ వెంటనే కత్తి తీసి చంపుకోబోతున్నాడు. వెంటనే పౌలు గారు అన్నారు, ఏమీ నువ్వు చంపుకోవాల్సిన అవసరం లేదు, మేము ఎక్కడికి పారిపోలేదు, ఇక్కడే ఉన్నాం, రా చూసుకో అన్నారు. వాళ్ళకి బంధకాలన్నీ ఊడిపోయి ఉన్నాయి, సంఖ్యలన్నీ తెగిపోయి ఉన్నాయి, కానీ వాళ్ళు మాత్రం ఒక్కరు కూడా పారిపోలేదు. చూశాడు, ఈ సిచ్యువేషన్ చూశాడు. మతి పోయింది చెరసాల నాయకుడికి, హృదయం చలించిపోయింది. యా, ఏమి గొప్ప దేవుడు అండి మీ దేవుడు. రాత్రి వినుంటాడు ఇతను, వాళ్ళు పాడడం, వాళ్ళు వాక్యాలు చెప్పడం, వాళ్ళు ప్రార్థన చేయడం, ఇవన్నీ వినుంటాడు. చూడు, అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు. ఖైదీలందరూ వింటున్నారంట, పక్కన రాయబడి ఉంది. ఖైదీలు వినుచుండిరి, ఖైదీలందరూ వింటున్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు. ఇవన్నీ చూసుంటాడు చెరసాల నాయకుడు. ఆ తర్వాత వెళ్ళిపోయి ఉంటాడు. ఆ తర్వాత భూకంపం వచ్చి ఉంటుంది. అతను అనుకుంటున్నాడు, అబ్బా ఏమి దేవుడు అండి మీ దేవుడు, ఎంత నీతిమంతులండి మీరు, మీ దేవుడు గొప్పవాడు కాబట్టే మీరు నీతిమంతులుగా, మీకు పారిపోయే అవకాశం వచ్చినా, మీ బంధకాలను ఊడిపడిపోయినా, మీ దేవుడి పునాదులను లేపేసినా మీరు మాత్రం నిలుచున్నారు. చూసారా, అది మీ దేవుడి గొప్పతనం. మీ దేవుడు మీకు అవకాశం ఇచ్చాడు పారిపోవడానికి. బంధకాలు దంచేశాడు, పునాదులు లేపేశాడు, చెరసాలు నేలమట్టం చేసేసాడు. కానీ మీరు నిలబడి ఉన్నారు. చూసారా, మీరు నిలబడి ఉండడం కాదు, నరరూప రాక్షసులు, మర్డర్లు చేసినాడు, రేపులు చేసినాడు, దొంగతనం చేసిన ఖైదీలు అందరూ కూడా ఉండుంటారు అక్కడ. వాళ్ళు కూడా అక్కడ నిలబడిపోయి ఉన్నారు, అక్కడ ఎవ్వరు పారిపోలేదు. ఇవన్నీ చూసి యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో, యేసయ్య ఏం చేయగలడో ఆ చెరసాల నాయకుడికి అర్థమైపోయింది. నీతి కోసం నిలబడిపోయారు వాళ్ళు. వెంటనే ఆ క్షణమే, అయ్యలారా, కొట్టిన తిట్టిన నోరే, తిట్టిన నోరే, కొట్టిన చేతులే చాచి, అయ్యలారా, రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి అని అడుగుతున్నాడు. చూసారా, రక్షణ పొందాలంటే నేనేం చేయాలంటే, ఆ రాత్రే ఏం చేశారండి పౌలు గారు శీలనాయనకి బాప్తిస్మ ఇస్తే ఈయన ఏమన్నాడు తెలుసా? ఉండండి అని ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఇతను ఒక్కడూ తెలుసుకున్నాడు యేసయ్యను. ఇంటి వారందరినీ ఒప్పించాడు, ఇంటి వారందరూ ఇతను వెంబడించారు. ఇంటి వారందరూ కూడా ఆ రాత్రే రక్షణ పొందుకున్నారంట. పొందుకున్న తర్వాత ఏం చేశారు తెలుసా? వీళ్ళని ఆహ్వానించి ఇంటికి, చెరసాలలో ఉన్న ఖైదీలాగా కొట్టి పడేసినటువంటి ఆ మనిషే వీళ్ళని దేవుడి దూతల్లాగా ఆహ్వానించి ఇంటికి అతిథులుగా తీసుకెళ్ళి ఆ రాత్రి వాళ్ళకి గాయాలు కడిగి భోజనం పెట్టాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుటుంబం అంతా కూడా హ్యాపీగా ఉన్నారంట, ఆనందంగా ఉన్నారంట. అది కుటుంబం అంతా దేవుని నమ్ముకుంటే కలిగే ఆనందం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇంకో కుటుంబం ఉంది, కొర్నేలి ఇంటి వారందరూ.
అపోస్తుల కార్యాలు 11, 13, 14 చదివితే అర్థమైపోద్ది. కొర్నేలి ఇంటి వారందరూ కూడా యేసయ్యను అంగీకరించారంట. కొర్నేలు భక్తిపరుడు, ఒక ఉద్యోగి అయినప్పటికీ కూడా కొర్నేలి కూడా యేసయ్యను తెలుసుకున్నాడు. తన ఇంటి వారందరూ కూడా యేసయ్యను తెలుసుకున్నారు. ఈ రోజున నీవు నమ్మినంత మాత్రాన్న నీతోనే యేసయ్యను చాలిక మా ఇంట్లో అనుకుంటే ప్రయోజనం ఏమి లేదు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. నీలమంట సల్లారుతూ ఉంటారంతే, హెచ్చింపు ఉండదు. ఏమని రాయబడింది? లూదియా కుటుంబం ఆనందంగా జీవించారంట. చెరసాల నాయకుడి కుటుంబం ఆనందంగా జీవించారంట. కుటుంబం అంతా నమ్ముకున్నందుకు వాళ్ళు ఏమైనా పాడైపోయారా? ఆనందంగా ఉన్నారా? చెప్పాలందరూ కూడా ఆనందంగా ఉన్నారని ఇక్కడ రాయబడి ఉంది, బైబిల్లో రాయబడి ఉంది. కుటుంబం అంతా నమ్ముకుంటేనే ఆనందంగా ఉంటారు. అర్థమవుతుందా? కాబట్టి మీరు నమ్మారు, మీ కుటుంబ సభ్యులను కూడా యేసయ్యను పరిచయం చేయండి, నమ్ముకుని దేవుడి ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.